పండుగ సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. 4 రోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. పండుగ సమయాల్లో లాభార్జన కోసం కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఫిట్నెస్ సరిగా లేని బస్సులను రోడ్లెక్కించి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల అరంగర్ చౌరాస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అలాగే చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుండి హైదరాబాద్కు వస్తున్న అన్ని బస్సులను కూడా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తున్న బస్సులను కూడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులను ఆర్టీఏ అధికారులు ఆపేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని బస్సులపై కేసులు కూడా నమోదు చేశారు. విజయవాడ హైవే పైన ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. పెదంబరపేటలో కూడా కొన్ని బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు ఎన్ని బస్సులను సీజ్ చేశారు? పండుగ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ అయితే చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి పూర్తిగా అయితే కొనసాగుతున్న దాని అని చెప్పొచ్చు. ఆరంగర్ చౌరస్తా కానీ లేకపోతే ప్రైవేట్ కి సంబంధించిన బస్సులకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి వద్ద వెళ్తున్న బస్సులన్నీ కూడా పూర్తిగా ఆంధ్రాకు కూడా వెళ్తున్న బస్సులన్నీ కూడా పూర్తిగా ఇన్స్పెక్ట్ చేస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఇంత కూడా పూర్తిగా కూడా ఎటువంటి అగేన్స్ట్ ట్రావెల్ రూల్స్ పాటించకుండా ఒకవైపు ఫైర్ సేఫ్టీ కానీ మరోవైపు ప్రికాషన్స్ తీసుకోకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బస్సులను నడపడం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఎవరైతే ఇక్కడ నుంచి పార్సల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇటీవల కాలం అంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే కూడా పార్సల్స్ అంతా కూడా ప్రైవేట్ బస్సులకి పంపించడం, అంటే ఇక్కడ నుంచి ఆంధ్రాకి కానీ పాండిచ్చేరి, చెన్నై ఇక్కడికి పంపించడం వల్ల వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా పాటిస్తున్నారని మరో విషయం. ఇంకొకటి కూడా సీట్స్ ఏవైతే 30 సీట్లు ఉంటాయో 35 వరకు ప్రజలన్నీ దాంట్లో నూకేయడం కానీ దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి ఇద్దరిద్దరిని కూర్చోబెట్టడం, సో ఇటువంటివి జరుగుతున్నాయి. ఆర్టీఏ ఇప్పటికే 11 బస్సెస్ పైన కేసు రిజిస్టర్ చేసుకొని నమోదు చేస్తుంది. ఆన్ గోయింగ్ విజయవాడ హైవే పైన కూడా బస్సులను కూడా కొన్ని బస్సులను సీజ్ చేస్తామని కూడా స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే సంక్రాంతి హాలిడేస్ కి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి మొత్తం మీద తనిఖీలు మాత్రం సుమారుగా 3-4 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ప్రయాణికులతో ఉన్నప్పుడు ఆ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అంటే ప్రయాణికులను అక్కడ దించేసే బస్సులను సీజ్ చేస్తూ ఉన్నారా, లేక ఏదైనా ప్రత్యామ్నాయం చూస్తూ ఉన్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే బస్సులను సీజ్ చేస్తున్నారో, ఏదైతే ఎంతమంది మీద రిజిస్టర్ బస్సుల మీద కేసులు నమోదు చేస్తున్నారో వాళ్ళని ఇంకో బస్ కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.